హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నానండి. ఈరోజు మార్నింగ్ నుండి అయితే ఇదిగోండి, ఈరోజు అయితే మార్నింగ్ నేనైతే బీరకాయ పెసరపప్పు అయితే వండిస్తాను. అండ్ టిఫిన్ అయితే యథావిధిగా దోశ అనమాట. అండ్ పిల్లలైతే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు అయితే అంటే రేపు సండే బోనాల పండగ కదా, బోనాల ఫెస్టివల్ కాబట్టి ఈరోజు అయితే స్కూల్లో బోనాల సెలబ్రేషన్ అయితే ఉంది. అందుకని పిల్లలకైతే హాఫ్ డేనే. ఇంకా అందుకని ఈరోజు లంచ్ ఏం తీసుకెళ్ళలేదు, మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళారనమాట. ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టించేసాను. ఇప్పుడైతే బట్టలు అంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, బయట కూడా ముగ్గు వేసుకున్నాను. చూపిస్తాను ఈరోజు ఎలా వేసుకున్నాను ఏంటి అనేది. అండ్ టైం వచ్చేసి 10 అవుతుంది. కొంచెం ముందే వెళ్తున్నాను, 10 కంటే కూడా కొంచెం ముందే వెళ్తున్నాను, అంటే 9:45 అలా అవుతుంది. అండ్ ఈరోజు అయితే లంగా జాకెట్లు అయితే 2 కుట్టేటివి ఉన్నవి, తర్వాత బ్లౌజులు కూడా ఉన్నాయి. ఈరోజు ఎన్ని కుట్టగలుగుతారో చూడాలి, ఎందుకంటే రేపు ఫెస్టివల్ కాబట్టి కొంచెం అర్జెంటుగా ఉన్నాయి అనమాట. అందుకే కొంచెం ఎర్లీగా రెడీ అయితే వెళ్తున్నాను. అండ్ టిఫిన్ చేశాను, మధ్యాహ్నం వచ్చేసి అయితే లంచ్ చేస్తాను అనమాట. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇదిగోండి, ఇదే అనమాట బీరకాయ పెసరపప్పు. సాయంత్రానికి సరిపడా చేసేసాను, ఎందుకంటే మళ్ళీ నైట్ లేట్ అవుతుందో ఏమో అని చెప్పేసి. అంటే ఈరోజు కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి ఎర్లీగానే ఏమంటారు అంటే తొందరగా వర్క్ అవ్వదు కాబట్టి ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే ఇప్పుడే బీరకాయ పప్పు చేసుకున్నాను, సాయంత్రం వరకు యూస్ అవుతుందని చెప్పేసి. అండ్ నిన్న మార్కెట్ కదా, మార్కెట్లో అయితే బనానాలు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఒక 2 అయితే తీసుకెళ్తున్నాను షాప్కి. అండ్ ఇప్పుడు బయలుదేరి ఇప్పుడైతే ముగ్గు చూపిస్తాను చూడండి, ఈరోజు ఎలా వేసాను అనేది. ఈరోజు ఇలా ముగ్గు వేస్తాను అన్నమాట, సింపుల్గా. ఇలా ఉంది. ఏంటి ఇప్పుడైతే బయలుదేరుతాను. ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత అయితే చూడండి, ఒక కస్టమర్ అయితే వచ్చి శారీస్ అయితే చూపించమన్నారు అనమాట. అయితే కొన్ని శారీసే ఓపెన్ చేశాను, కానీ ఆ కొన్ని శారీస్ ఏమైనా చూడండి ఎలా ఉన్నాయో. చాలా చూసారనమాట. శారీస్ తీసుకొస్తే ఇదే ప్రాబ్లము, కానీ తప్పదు కదా. ఇంకా 1-2 శారీస్ తీసుకోవడానికి లేదా ఒక్క శారీ తీసుకోవడానికైనా చాలా శారీస్ అయితే మనము చూపించాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు అలానే నేనైతే ఈ శారీస్ అన్నీ కూడా చూపించేశాను. ఇంకా కొన్ని చూపించుకుంటూ పైన పెట్టేశాను అనమాట. ఇలా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్కసారి. అండ్ తర్వాత ఒక అమ్మాయి లైనింగ్ కోసం అయితే వచ్చింది. లైనింగ్స్ అయితే మొత్తము 1000 రూపీస్కి అయితే తీసుకుందనమాట. మొత్తము ఒక 20 మీటర్లు, ఫాల్స్ ఒక 20 తీసుకుంది. తర్వాత అవన్నీ కూడా సర్దుకున్నాను. అవన్నీ సర్దుకున్నాక ఇదిగోండి, ఈ కస్టమర్ అయితే నేను తీసుకొచ్చారని చెప్పాను కదా నైట్. ఇదైతే ఈరోజు కుట్టాలి, 2 లంగా జాకెట్లు అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు, అవి 2 ఎల్లో అండ్ రెడ్ది లంగాలు అనమాట, అంటే లెహంగాసు. ఇవైతే ఈరోజు అర్జెంట్ వచ్చినవి. అయితే నైటే నేను ఇదిగోండి లైనింగ్స్ అయితే ఆరేసుకున్నాను, పిండేసి రాగానే మిషన్ ఎక్కొచ్చాను. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే ఇంకా వాళ్ళు శారీస్కి వచ్చారు. తర్వాత లైనింగ్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఇంకా తీసాను అనమాట ఇప్పుడే లైనింగ్స్. అండ్ ఇంకో కస్టమర్ కూడా వచ్చారు అంతలోపే. ఇదిగోండి ఇంకో కస్టమర్ వచ్చేసి 2 డ్రెస్సులు ఇచ్చారనమాట, బాటమ్ టాప్స్. ట్యూస్డే రోజు బర్త్డే ఉందంట, మండే నైట్ వరకు ఇవ్వమన్నారనమాట. ఇది టాపు. అండ్ బాటమ్ వచ్చేసి పట్యాల కుట్టమన్నారనమాట. సెమీ పట్యాల వస్తుంది కదా మనకి 2 మీటర్స్లో. మెటీరియల్ అంటే ఇక 2 మీటర్సే వస్తుంది ప్యాంట్ పిట్, దాంట్లో సెమీ పట్యాల కుట్టమన్నారు. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇంకొకటి అదేమో సైజుకి ఇచ్చింది, ఇదేమో ఇంకొక డ్రెస్. ఇది కూడా టాపు బాటమ్. ఇదైతే కొంచెం లేట్కి ఇచ్చినా పర్లేదు, కానీ ఆ వైట్ది అయితే ఫస్ట్ చూపించింది అయితే మండే నైట్ వరకు ఇవ్వమన్నారు అనమాట. ఇంకేవైతే ఇప్పుడైతే ఏం కట్ చేయట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఈ బ్లాక్ సాటర్డే కాబట్టి సాటర్డే రోజు అయితే ఫుల్గా ఉంది హెవీ వర్క్. ఇది ఇంకో కస్టమర్ నైట్ తెచ్చారనమాట. ఇదేంటంటే ఫ్రాక్ కుట్టాలి, సారీనే ఇది బ్లౌజ్ పీసు, కానీ బాడీకి వేసి ఫ్రాక్ కుట్టాలి. కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే సాటిన్లో. అండ్ తర్వాత ఇది ఇంకొక కస్టమర్ది. ఇదేంటంటే వాళ్ళ స్కూల్లో ఆయమ్మ అంటారు కదా, అలా యూనిఫామ్ అనమాట. అయితే ఫస్ట్ సారీగా కట్ చేసి కుట్టమన్నారు, కానీ సరిపోవట్లేదు, బ్లౌజ్ వెళ్ళట్లేదని ఫ్రాక్ కుట్టమన్నారు. ఇక
అది ఫ్రాక్ కుట్టాలి. ఇంకా తర్వాత లెహంగాస్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. నేను తొందరగా ఈరోజు వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలోకి ఇంకా అలా అయితే కొంచెం టైం వేస్ట్ అయితే అయిపోయింది. అందుకనే ఇంకా టైం వేస్ట్ అంటే ఏం లేదు, అలా అయినా మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా. లైనింగ్స్ ఫాల్స్ అమ్మడం వల్ల లేదా సారీస్ అమ్మడం వల్ల కూడా సైడ్ బిజినెస్ అనుకోండి. టైలరింగ్ ఒక్కటే అయితే టైలరింగ్ ఒక సైడ్ నుండే వస్తాయి మనకి. అదే ఇలా సైడ్కి కొంచెం మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలంటే ఇలాంటి బిజినెస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం సారీస్ చూపించేటప్పుడు అయితే కొంచెం టైం పట్టిద్ది, మళ్ళీ అవన్నీ ఫోల్డ్ చేసుకోవడం. ఎక్కువగా అయితే నేను ఓపెన్ చేసి ఏం చూపించను, నార్మల్గా చూపిస్తూ ఉంటాను. కొన్ని మాత్రం ఇంకా కట్ సారీస్ అలాంటివి ఉంటాయి చూడండి, అవి మాత్రం ఖచ్చితంగా కొన్ని ఓపెన్ చేసి చూపించాలి. ఎందుకంటే కట్స్ వచ్చినట్టు చూపించాలి కదా. అలా అయితే నిన్న మీకు చెప్పాను కదా, ఇంకా నేనైతే క్లాత్లు తీసుకొస్తున్నాను అని చెప్పేసి, అవైతే ఇంకా రాలేదంటే, అంటే వచ్చాయంట కానీ మేము వెళ్ళి తీసుకురావాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఈరోజు అంటే సాటర్డే కదా, సాటర్డే రోజు అయితే నైట్ అక్కడ నుండి బయలుదేరితే సండే వస్తే అన్నాడు. సండే కూడా 10 వరకే ఉంటుందంట. అందుకని ఇక మండే రోజు తీసుకొస్తా అన్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా అందుకనే క్లాత్లు అయితే రాలేదు, రాగానే చెప్తాను నేను. కొంచెం లేట్ అయిపోయిందనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి లంగాలన్నీ కుట్టేశాను. తర్వాత ఇవి డ్రెస్ ఏమంటారు, బ్లౌజులు అనమాట. బ్లౌజ్లకు అయితే డిజైను మీకు పక్కన ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ మోడల్లో ఫ్రిల్స్ పెట్టేసి కుట్టమన్నారు. సేమ్ బ్యాక్ ఇలానే కట్ చేసేసి అండ్ కుడుతున్నాను అనమాట. నేను కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. వీడియో ఫుల్గా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి. అక్కడ ఎవరో ఒకరు రావడము లేదా ఇట్లా సెట్టింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు. ఎందుకంటే లైట్ ఉంటే మరీ ఎక్కువగా ఉందని చెప్పేసి లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇలా షాప్ అయిన తర్వాత ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. తర్వాత ఇంకా కుట్టేటప్పుడు కూడా ఏంటంటే ఆ ట్రైపాడ్ అనేది సరిగ్గా పని చేయట్లేదు. మళ్ళీ ఇంకా ఫోన్ అయితే 2-3 సార్లు కింద పడిపోయింది, గ్లాస్ అయితే మళ్ళీ పగిలిందనమాట. ఇలా అయిపోతుంది. దానివల్ల అయితే వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు. తర్వాత ఫస్ట్ కుట్టేటప్పుడు ఏంటంటే నేను వీడియో షూట్ చేశాను అనుకోండి, అది చెప్పడానికి కూడా కుదరదు అనమాట. అందుకనే నేను వీడియో ఏం షూట్ చేయట్లేదు. అయితే టైలరింగ్ ఛానల్లో కూడా ఒకరైతే కామెంట్ చేశారు ఏంటంటే కటింగ్ పెడుతున్నారు కానీ స్టిచ్చింగ్ పెట్టట్లేదు అని చెప్పేసి. అయితే నాకు షాప్లో అయితే కుదరట్లేదు అనమాట ఎక్కువగా. తర్వాత కనీసం నేను ఒకటైతే ఆలోచిస్తున్నాను, సండే అయినా ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మనం పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అది ఎలా అంటే నేను స్టాండ్ ఎప్పటి నుండో అనుకుంటున్నాను కదా, స్టాండ్ తీసుకుందామని. ఇంకొక మిషన్ గడ్డ ఉంది కదా ఇంటికాడ చిన్నది, దానికి స్టాండ్ లేదు. స్టాండ్ తీసుకుందాం అనుకుంటే ఎక్కడ మనకి సెకండ్ హ్యాండ్స్లో దొరకలేదు. ఇక కొత్తది కొనాలంటే ఎందుకులే అనిపించింది. ఇంకా అందుకే నేను ఇవాళ ఏమనుకుంటున్నానంటే ఈ ఉన్న పీకోన్ మిషన్ని, ఆల్రెడీ అది పీకో మిషన్ది కాదు, పీకో గడ్డ ఒకటే నేను సపరేట్ తీసుకున్నాను. ఆ స్టాండ్ వచ్చేసి చిన్న మిషన్దే. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మిషన్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాము. ఏదైనా పీకో వచ్చినా కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. తర్వాత పీకో ఎక్కువ మా హస్బెండే చేస్తున్నారు కదా, ఇంకా తను చేస్తారులే ఇంటికాడ మళ్ళీ అని అనుకుంటున్నాను నేనైతే. అందుకని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ కొంచెం మనం ప్రాపర్గా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. షాప్లో అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. సండే అయినా ఖచ్చితంగా నేను పెట్టగలుగుతాను ఇంట్లో ఉంటే. ఇదిగోండి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆ రోజు కుట్టాను కదా, వాటికైతే ఇలా డోరీస్ అయితే పెడుతున్నాను. ఈ మగ్గం వర్కే డోరీస్ కూడా మనకి కింద కుర్చీలుగా ఉంటాయి కదా, అయితే దాన్ని ఇలా ఓపెన్ చేసేసి, అంటే 2 డిజైన్స్ అనమాట, అవి ఇలా మనకి రౌండ్గా వేసిచ్చారు. వాటిని రెండింటిని జాయింట్ చేసేసి మధ్యలో కొంచెం క్లాత్ పెట్టేసి లేదా మనకి కాటన్ అయినా పెట్టేసి రౌండ్గా కుట్టేసుకోవాలి. అదే అనమాట, కొంచెం మరీ చిన్నగా కుట్టేశారనమాట. ఇంకా అందుకని కొంచెం టైం పట్టింది. ఎందుకంటే కొంచెం క్లాత్ అయితే దీంట్లో దూర్ చేస్తున్నాను. అండ్ కస్టమర్ అర్జెంట్ అని చెప్పి పక్కనే ఉన్నారు చూడండి. ఇంకా అందుకని ఫాస్ట్గా కుట్టించేస్తున్నాను ఎలానో అలా. తనకు కూడా స్టిచ్చింగ్ వచ్చు కానీ నా దగ్గర కుట్టించుకుంటారనమాట, అంటే పర్ఫెక్ట్గా రాదు. సరే నేను కొంచెం అలా ట్రై చేసి పెట్టిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి సెట్ చేసుకో అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే బ్లౌజులు ఉన్నాయి, అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అనమాట, నైట్ వరకు ఇచ్చేటివి. ఇంకా షాప్లో అయితే కొంచెం లేట్గానే వెళ్ళాలి ఈరోజు ఇంటికి.
అందుకే నాకు అనిపించింది అనమాట, ఎందుకు ఈ బాధ, ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా ఇంటికెళ్ళైనా కుట్టుకోవచ్చు, కుట్టి ఎర్లీ మార్నింగ్ వరకైనా మనం ఇచ్చేసేయచ్చు. అదే షాప్లోనే 10-11 వరకే ఉన్నాను అనుకోండి, ఇంట్లో వంట చేసుకోవడానికి కుదరట్లేదు. ఇంకా పిల్లలకి ఆకలి అలా ఉంటుంది కదా, అందుకని అనుకుంటున్నాను నేనైతే. ఇంటి దగ్గర మిషన్ ఉందనుకోండి, కొంచెం తొందరగా 9కి మనం ఇంటికి వెళ్ళినా కూడా వంట చేసుకుంటూ అయినా ఇంకొక బ్లౌజ్ మనం 10-11 వరకు ఇంకొక 2 బ్లౌజెస్ అయినా ఈజీ కుట్టుకోవచ్చు పడుకునే వరకు. తర్వాత ఇంకెక్కువగా ఉంది వర్క్ అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా కుట్టుకోవచ్చు అండ్ అని నాకు అనిపిస్తుంది. అందుకనే మిషన్ అయితే చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను అంతే. మిషన్ చేంజ్ చేస్తే ఫాల్స్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకుంటూ అయినా నేనైనా చేసుకోవచ్చు, లేదా మా హస్బెండ్ అయినా చేస్తారు. ఇంట్లో ఉంటే టీవీ చూసుకుంటూ అయినా టైంపాస్గా చేసేస్తారు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇక షాప్కి రావాలి అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఒక్క మిషన్ అయితే ఇంటికాడ ఉంటే బెస్ట్ అనిపించింది నాకు. అందుకనే అక్కడికి షిఫ్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఈరోజు. చూడాలి, ఎందుకంటే అప్పటికే నేను ఈ కుట్టేటప్పటికే 9 అవుతుందండి. 9కి నేను ఇంటికి వెళ్ళి వంట చేసేది ఎప్పుడు, అసలు 9కి ఇంకా నేను ఇంటికి వెళ్ళొద్దు, ఇప్పుడు ఇంకా కుట్టేటివి ఉన్నాయన్నమాట. అలా లేట్ అయిపోతుంది ఒక్కొక్క రోజు కాకపోయినా ఇలా ఫెస్టివల్స్ అప్పుడైతే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే సండే అర్జెంట్ బ్లౌజులు ఉన్నా కూడా మళ్ళీ షాప్కి రావాల్సి వస్తుంది. వారం అంతా చేసి కనీసం సండే అయినా రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా హెల్త్ పాడైపోతుందండి. అందుకని నేను సండే టోటల్లీ నేను షాప్కి రాకుండా చూడడానికే ట్రై చేస్తున్నాను. అందుకోసమని ఆ మిషన్ మనం తీసుకెళ్ళామనుకోండి, సండే అయినా ఇంట్లో కుట్టుకోవచ్చు కదా, అలా అనుకుంటున్నాను. ఇదిగోండి డోరీస్ అయితే ఇలా కుట్టి ఇచ్చేస్తున్నాను. నేనైతే హ్యాండ్తో కుట్టుకోమంటున్నాను, టైం లేదని చెప్పేసి. అండ్ చెప్పాను కదా, నేనైతే షాప్ నుండి స్టాండ్ అయితే తెప్పించేసుకున్నాను. మా వారు మా పిల్లలు అయితే తీసుకొచ్చారు స్టాండ్. నేను షాప్లోనే ఉన్నాను, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి, ఇదిగోండి పాత గడ్డ ఉంది కదా, ఇది నాది జాక్ మిషన్ తీసుకోకముందు ఉన్న గడ్డ. ఇదైతే పక్కన పెట్టేసి ఉన్నాము. దానికి కవర్ కప్పినా కూడా అది డస్ట్ అయితే ఫుల్గా పట్టిందండి, జంగ వచ్చేసింది. ఇంకా మావ నన్ను అదే అంటున్నారనమాట, నువ్వు వాడినప్పుడు కొంచెం ఏదైనా కవర్ చేసేసి నీట్గా పెడితే అయిపోయేది కదా, చూడ ఎంత డస్ట్ పడిందో, మొత్తం ఇలా అయిపోయింది మిషన్ అని చెప్పేసి నన్ను అనుకుంటూ క్లీన్ చేస్తున్నారనమాట. ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసేసి రేపటి వరకు సెట్ చేసేసుకున్నాను అనుకోండి, హ్యాపీగా ఇంట్లో ఏదైనా అర్జెంట్ బ్లౌజులు ఉన్నా, ఇంకా పీకో ఏమన్నా ఉన్నా కూడా కుట్టేసుకోవచ్చు. ఇంకా పీకో గడ్డ అయితే షాప్ దగ్గర నుండి తీసుకురాలేదు, అది తీసుకురావచ్చులే మెల్లిగా రేపైనా ఎల్లుండైనా అని చెప్పేసి ఇది ఒకటి మాత్రం స్టాండ్ తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చిన తర్వాత నేను షాప్ నుండి వచ్చేసరికి ఇదిగోండి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనమాట మా జస్సు అన్న మా ఆయన. ఇంకా తర్వాత నేను వచ్చేసి చూస్తున్నాను, ఇదంతా క్లీన్ చేసావా అని చెప్పేసి. మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇంకా సెట్ చేస్తున్నారనమాట. మనకి కుట్టు నీట్గానే పడిద్ది, బాగున్న మిషనే, కానీ నాకేంటంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది వర్క్ అని నేను జాక్ మిషన్ తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఇది మొత్తానికైతే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు, నేనైతే వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. ఆల్రెడీ మార్నింగ్దే కర్రీ ఉంది, ఇంకా కొంచెం రైస్ కూడా ఉంది. అలాగే ఒక 2-3 దోశలు వేసేసుకొని ఈరోజు కానిచ్చేద్దాము, ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది, వంట చేసే ఓపిక లేదనమాట ఇంకా నాకు అని చెప్తే సరే అన్నారనమాట వాళ్ళు. నేను ఏ చెప్తే అదే అంటారనమాట, నువ్వు ఇదే చెయ్యి అదే చెయ్యి అని ఏది నన్ను బలవంత పెట్టారనమాట. ఏది ఉంటే అదే తినేస్తారు మా పిల్లలు కానీ మా వారు కానీ. ఇంకా హెల్త్ బాగాలేదంటే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు అనమాట. ఇంకా అందుకనే అలా కూర్చొని వీడియో తీస్తున్నాను వాళ్ళు చేస్తుంటే. ఇది తర్వాత ఇది కొంచెం ఫిట్ చేస్తున్నాను నేను. ఈ కొన్ని మా హస్బెండ్కి ఐడియా ఉండదు అనమాట, అందుకనే నేను ఫిట్ చేస్తున్నాను. అంతలోకి ఇలా ఫిట్ చేస్తుంటే అది ఏమంటారు, స్క్రూ డ్రైవర్ వచ్చేసి నా హ్యాండ్కి ఇలా తగిలిపోయింది. ఇంకా నాకైతే తెగిపోయిందేమో వేలు, అంటే అరచేతులు తెగింది అనుకున్నాను, కానీ ఏం తెగలదు అనమాట. చూడండి ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే మొత్తం తిప్పుతున్నాను అనమాట. నేను అంతా క్లీన్ చేసి అంత చేస్తారు, కానీ కొన్ని సెట్టింగ్ కొన్ని చేయరాదనమాట, అందుకని ఇంకా చేస్తున్నాను నేనైతే. ఇది మొత్తం మిషన్ కూడా స్టాండ్ కూడా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంది. షాప్లో కూడా నేను ఇది చక్రం దగ్గర క్లీన్ చేయలేదు, అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మిషన్ అయితే ఈరోజు సెట్ చేసుకున్నాను అనుకో, తర్వాత ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని అయితే ఇది మొత్తము
రెడీ చేసుకుంటున్నాను. ఇది రెడీ చేసుకున్నాను అనుకోండి, నేను కటింగ్ వీడియోస్ ఎలాగో పెడుతున్నాను కదా టైలరింగ్ ఛానల్లో, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడైనా సండే అయినా నేను పెట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పుడు స్టిచ్చింగ్ ఒకటే ఉంటుంది, అసలు స్టిచ్చింగ్ వీడియోస్ అవసరమే లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ మనము కటింగ్ తెలిస్తే చాలు, స్టిచ్చింగ్ అయితే సేమ్ మెథడే ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా కూడా. కాబట్టి స్టిచ్చింగ్ కొంచెం తెలిస్తే చాలు, కటింగే మనకి సైజులను బట్టి కటింగ్ నేర్చుకోవాలి. అందుకనే స్టిచ్చింగ్ ఎక్కువ పెట్టట్లేదు. కానీ ఇప్పటి నుండి 1 వీక్ ఒకసారి అలా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాము అనుకుంటున్నాను. అందుకని మిషన్ కూడా రెడీ చేసుకుంటున్నాను మీకోసము. అండ్ తప్పకుండా మన టైలరింగ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. టైలరింగ్ ఛానల్ అయితే చాలామంది అడుగుతున్నారు నేమ్ తెలియక. పద్మ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అనమాట ఛానల్ నేమ్ వచ్చేసి. ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఛానల్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లైక్ అయితే ఫస్ట్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకా ఈ వీడియోస్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి లేదు వాళ్ళకి యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా రేపటి నుండి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే అండి, బాయ్.